హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే లక్కీస్ కిచెన్లో మీకు ఎప్పి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్లో ఎప్పి ప్యాకెట్లు అయితే నేను 2 తీసుకున్నాను. ఎప్పిని పక్కన పెట్టుకొని మసాలా 2 ప్యాకెట్లు కూడా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎప్పి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద బండలు పెట్టుకొని 2 ఎప్పి ప్యాకెట్స్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే నేను పోసాను. నెక్స్ట్ మసాలా కట్ చేశాను. 2 మసాలా ప్యాకెట్లు అయితే వేసేసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక 2 మసాలా ప్యాకెట్లు వేసేసుకొని తర్వాత టాపింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేసేసుకుంటే మనం వెజిటేబుల్స్ వేసుకోబడలేదు, వాళ్ళే ఆ వెజిటేబుల్స్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ 2 మసాలా ప్యాకెట్స్ వేసుకున్నాక ఎప్పిని కూడా నేను వేసేసుకున్నాను. వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ బాయిల్ అయ్యే వాటర్లోనే ఎప్పీస్ కూడా వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనకి 2 గ్లాసెస్ వాటర్కి కొంచెం సూప్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎప్పికి ఈ మసాలా కొంచెం యాడ్ అయ్యేటట్టు గెంటితో కొంచెం కలబెట్టుకొని మూత పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఎప్పి కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది. ఎప్పి మెత్తబడిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. మెత్తబడితే మనకి కొంచెం సూప్ కావాలంటే ఆ సూప్ ఉంచుకోవచ్చు, లేకపోతే కొంచెం మనం మంట కొంచెం ఫ్లై పెంచుకొని సూప్ని కొంచెం ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. మేమైతే కొంచెం సూప్గా తీసుకుంటాము, అందుకోసం ఆ సూప్ని అట్లాగే ఉంచేసుకొని నెక్స్ట్ ఉడికాక మూత పెట్టేసుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఎప్పి రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో నేనైతే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఎప్పిని తయారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.